హలో గైస్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శ్వేతాస్ వరల్డ్'. సో, ముందుగా నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్‌లీ నా వీకెండ్ అనమాట. సో, సాటర్‌డే అండ్ సండే నేనెక్కడికెళ్తున్నాను, ఏం చేశాననేది ఈ 2 డేస్ నేను చేసినవన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేశాను మాక్సిమం నాకు వీలైనంత వరకు. సో, ఈ వ్లాగ్‌ని మాత్రం ఎండ్ వరకి కంపల్సరీ చూడండి. సో దట్ మేమేం చేశామనేది అన్నీ మీకైతే తెలుస్తాయి. సో, ఇంట్లోనే ఉండి సమ్మర్ అంతా బోర్ కొట్టేసింది. సో, జూన్ స్టార్ట్ అయింది. కొద్దిగా లైట్‌గా క్లైమేట్ కూడా కూల్ అయిందని చెప్పేసి మేమైతే ఈ వీకెండ్‌కి మా అమ్మమ్మోళ్ళ ఇంటికెళ్ళడానికి ఈవెన్ ల్యాప్‌టాప్ తీసుకొని కూడా నేనైతే ప్యాక్ చేసుకుంటున్నాను. సో, ఆబ్వియస్‌లీ బాబుని తీసుకొనెళ్తున్నాను కాబట్టి కొన్ని ఎక్కువే ప్యాకింగ్ అయితే చేయాలి. ఈవెన్ 2 డేస్‌కైనా సరే బ్యాగ్ కొంచెం లగేజ్ ఎక్కువే అయ్యిద్ది. వాడు కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉండే చాలా డేస్ తర్వాత వాడు ఎంజాయ్ చేయడానికి ఇంట్లో నుండి బయటికెళ్తున్నాడు స్పెషల్‌గా. చూడండి మీరే వాడి ఎక్సైట్‌మెంట్ ఎలా రెడీ అవుతున్నాడు అని చెప్పేసి. ఇంకొక థింగ్ ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్‌కి బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ ఎలాంటివి ఉండవు. సో, మా మామయ్యనైతే రమ్మన్నాము పిక్ చేసుకోవడానికి. సో, మామయ్య వచ్చారు. చూసారా క్లైమేట్ మేము ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆఫ్టర్‌నూన్ టైమ్‌కి. బట్ అప్పుడే ఇలా ఫుల్ మబ్బులు పట్టేసింది. ఎప్పుడు వర్షం వస్తదో తెలీదు. ఆ రూట్ కూడా అలానే ఉంటుందన్నమాట. చుట్టూ గ్రీనరీ క్లైమేట్‌గా. ఫైనల్‌గా ఇంటికైతే చేరుకున్నాము. ఇంటికెళ్ళేసి మా అమ్మమ్మకైతే కాల్ చేస్తే మేమందరం బాయి దగ్గరే ఉన్నాము. ఇక్కడికే వచ్చేసేయండి డైరెక్ట్ అని చెప్పారు. సో, మేమందరం డైరెక్ట్‌గా బాయి దగ్గరికెళ్ళాము. సో, మీరే చూడండి వాళ్ళిక్కడ ఏ పనిలో బిజీగున్నారో, ఎందుకు ఇంటి దగ్గర లేకుండా ఇలా బాయి దగ్గరే ఉన్నారు అనేది మీకే తెలుస్తుందనమాట. చూసారా ఆ క్లైమేట్ చూస్తేనే వీకెండ్ హాఫ్ ఎంజాయ్ చేశాము. రిఫ్రెష్ అయ్యాము అనైతే అనిపిస్తుంది మనకి. సో, ఫైనల్‌గా మేమైతే బాయి దగ్గరికి రీచ్ అయిపోయాము. సో, మా అమ్మమ్మ వాళ్ళ బావిలో కొన్ని చేపలుంటే వాటిని పట్టారనమాట మా మామయ్య వాళ్ళు. సో, దాని కోసం అది క్లీనింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మా అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు, ఇంకా మా పెద్దమ్మ అందరూ అమ్మమ్మ వాళ్ళందరూ కలిసి దాన్ని క్లీన్ చేస్తున్నారనమాట. సో, అవి క్లీన్ అవ్వడానికి టైం పడతదని చెప్పి, మేము ఇలా ఇంకా పొలం ఖాళీగా ఉంది గదా! కోత లేకుండా. సో, దాంట్లోకి దిగి ఎంజాయ్ చేద్దాం కాసేపు అని చెప్పైతే దిగాము. మా వాడైతే ఫస్టే ఉంటాడు ఇలాంటి ఎంజాయ్‌మెంట్స్‌లో. ఎందుకంటే ఇంట్లో డైలీ ఎలోన్‌గా ఉండి ఇట్లా సడెన్‌గా మా మామయ్య వాళ్ళ పిల్లలు ఇంత ఫ్యామిలీని చూసేసరికి ఎక్సైట్ అయ్యాడు. సో, నేను కూడా వదిలేసాను. వాడు ఎంజాయ్ చేయాలి. వాడికి నేచర్‌ని అలవాటు చేయాలి. అన్నీ తెలిసుండాలని చెప్పి నేనెప్పుడైనా అనుకుంటాను. సో, అన్నీ తెలిసుండాలి. అన్నీ అలవాటవ్వాలని చెప్పి వాడిని ఫ్రీగా నేనైతే వదిలేసాను. మీరే చూస్తుంటారు కదా! వాడు యాక్టివిటీస్ ఎలా చేసుకుంటున్నాడు, ఏంటి అని. వాడు ఫస్ట్ ఏంటమ్మా ఇది ఇలా పడిపోయానన్నాడు. బట్ తర్వాత వాడే ఎక్సైట్‌గా ఫీల్ అయ్యాడనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నేను, మమ్మీ ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలందరం కలిసి దాంట్లోకే దిగాము. చాలా సేపు అంతా తిరిగేసొచ్చామనమాట దాంట్లోనే. ఆహ్, ఈవెన్ నేను పెళ్ళికి ముందు కూడా చాలా సార్లు పొలం పనులు అవి ఇవి చేసేదాన్ని. బట్ పెళ్ళయ్యాక కొంచెం లైఫ్‌లో బిజీ అవ్వడం వల్ల ఇలాంటివి చేయలేకపోతున్నాను టైం దొరకక. బట్ సమ్‌హౌ ఇలా మధ్య మధ్యలో వెళ్ళినప్పుడు అలాంటి టైంకి కలిసి వెళ్ళినప్పుడు మాత్రం నేను కంపల్సరీ కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసైతే వస్తాను ఖాళీగా రాకుండా. చూసారా ఎంత క్లీన్‌గా, ఎంత నీట్‌గా అనిపిస్తుందో ఈవినింగ్ టైంలో. ఇంకా మా బాబైతే వదలకుండా గంట సేపు ఎక్కువే ఆ వాటర్‌లో ఆడాడు. ఇంకా ఫైనల్‌గా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా పిల్లలందరూ కలిసి కొంచెం సమ్మర్ వేడిగా ఉంటుంది కదా! స్విమ్మింగ్‌కి తీసుకెళ్ళమని చెప్పి అడిగారు మా మామయ్య వాళ్ళని. సో, వై నాట్ ఇంకా పిల్లలందరం వెకేషన్‌కని ఒక 2 డేస్ అందరం అమ్మమ్మ దగ్గరకొచ్చాం యాక్చువల్లీ. సో, మా మామయ్య స్విమ్మింగ్ కోసం ఇలా వాటర్ బాటిల్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాడు మునగకుండా ఉండడానికి. అంటే స్విమ్మింగ్ రాకుండా ఉన్నవాళ్ళున్నారు, వచ్చిన వాళ్ళున్నారు. సో, రాకుండా ఉన్న వాళ్ళ కోసం అన్నమాట. సో, ఇంకా కార్‌లో అందరమైతే వెళ్ళాము. చూద్దాం ఎలా ఉంది ఎక్కడికని. ఇంకా నార్మల్‌గా సిటీలో ఆహ్, స్విమ్మింగ్ పూల్స్ అలాంటి టైప్‌లో కాకుండా, ఇంకా ఊర్లో కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఒక బావి దగ్గరికైతే వెళ్ళాము. దాంట్లో నీళ్ళు గూడా చాలా నీట్‌గా ఉన్నాయి. ఎలాగా డర్టీగా లేదు. కొంచెం చూస్తే పర్లేదు స్విమ్మింగ్ చెయ్యొచ్చు అనైతే అనిపిచ్చింది. ఆహ్
ఇంకిక్కడ చూస్తే ఇంకా దిగి కొంచెం నడవాలి. అక్కడి వరకి కారెళ్ళదని చెప్పేసి నడుచుకుంటూ ఎళ్ళాము. సో, ఫైనల్‌గా బావి దగ్గరకొచ్చాము. అది చూసినప్పటి నుండి మా బాబయితే ఇంకా నేను ఎళ్తాను లోపలికి, నేనెళ్తానని చెప్పి ఒకటే గోల. ఒక హాఫ్ ఎన్ అవర్ వాడిని పట్టలేకపోయాము. ఎందుకంటే అందరూ లోపలికెళ్ళి స్విమ్మింగ్ చేస్తున్నారు. బట్ మా బాబుని పంపియట్లేదని చెప్పి ఊరికే గోల చేస్తున్నాడు. నేను దాని కోసం పక్కనే ఉన్న ఇలా చిన్న హౌస్ లాంటి దాంట్లో వాడికి దింపాను. బట్ వాడు భయపడిపోయాడు. ఇంకెలాగో అలాగా వాడిని ఇలా నేను టైమ్ పాస్ చేయించాను. వాళ్ళందరూ స్విమ్మింగ్ చేసే టైంలోనే. కానీ చూసారా ఎంత బావుందో! ఇంకా స్విమ్మింగ్ అయిపోయాక ఇంటికొచ్చేసరికి చూసారు కదా! మా అమ్మమ్మ ఒక 10 కేజీస్ మామిడి పండు ఊర్లో చెట్ల మీద పండినవి అవి. ఎలాంటి కెమికల్స్ ఏసి పండబెట్టినవి కాదు. సో, పిల్లలొస్తే తింటారు అందరని చెప్పి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టింది. ఇంకా ఆబ్వియస్‌లీ ఎవరికా ఇష్టం ఉండదు మామిడి పండ్లు. నాకు మాత్రం ముఖ్యంగా కట్ చేసుకొని తిన్నదానికంటే ఇలా చీకే పండ్లంటే చాలా ఇష్టమనమాట. సో, దానికోసం ఇంక నేను రాగానే వాటిని ఒక 2, 3 పండ్లను మాత్రం నాకు సాటిస్ఫై అనిపిచ్చింది. చాలా స్వీట్‌గా ఉండే. ఇంక కడిగి తీసుకొస్తుంది మా అమ్మమ్మ తినమని చెప్పి నాకు. బట్ ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా తినేసాననమాట. చాలా బావుంది టేస్ట్ గూడా తియ్యగా. ఏదేంటి ఇలా తింటుందని అనుకోవద్దు. అవి అలా తింటేనే నాకు సాటిస్ఫై‌గా అనిపిస్తది. తిన్నట్టు గూడా అనిపిస్తది. ఎవ్రీ టైమ్ దొరకదు. ఇంక ఫైనల్‌గా నైట్ అయితే అయిపోయింది. అందరం వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి. ఇలా చూసారు కదా! క్లైమేట్ విలేజ్‌లో నైట్ టైమ్‌లో ఎలా ఉంటుందని జెప్పి. ఆ! దీని తర్వాతొచ్చేసి ఇంకా మా ఇంట్లో నైట్ స్పెషల్స్ ఏమేం చేశారు అంటే చూపిస్తాను మీకిప్పుడు. ఆబ్వియస్‌లీ ఫిష్ పట్టాం గాబట్టి ఫిష్ ఫ్రై చేస్తుంది మా పెద్దమ్మ ఇక్కడ. ఆల్రెడీ ముందే కర్రీ అయితే వండేశారు. ఫిష్ కర్రీ వండారు. వేడి వేడిగా రైస్ కూడా వండారు. ఇంకా ఆ క్లైమేట్‌కి ఈవినింగ్ టైమ్‌లో వీకెండ్ ఆహా! అందరం కలిసి బయట కూర్చొనైతే ఇలా తిన్నామనమాట. మా మామయ్య వాళ్ళ పిల్లలు, మేము. ఎందుకంటే ఇంట్లో కొంచెం వేడిగా ఉండే. ఇంకా అందరం బయట చల్లగాలికి కూర్చొని తిందామని తినేసి ఇంకా ఇలా పడుకున్నామనమాట బయట మంచంలోనే. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది. సో, మా బాబు కూడా పర్లేదు బానే అడ్జస్ట్ అయ్యాడు. నేను ఉండడేమో అని చెప్పి భయపడ్డాను. వాడు గూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు పిల్లలతో. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూసారు గదా! ఇలా బయటనే మంచాల మీద అయితే పడుకున్నాము. కొంతమంది కింద, కొంతమంది మంచాల మీద అలా పడుకున్నాము. ఇంక ఊరన్నాక మార్నింగ్ లేవగానే ఇలా పెండతో సాంపి చల్లేసి బయట అలికి ముగ్గు పెట్టుకుంటాము. ఇంకా మా అమ్మమ్మ లేవగానే వాడికి పాలైతే రెడీ చేసి, దాంట్లో బిస్కెట్, ఫైన్ బిస్కెట్ ఏసైతే తినిపిస్తుంది. ఇంకా ఆబ్వియస్‌లీ మార్నింగ్ పాలు, టీ ఇవన్నీ అయిపోయాక లంచ్‌లోకొస్తే బగారా రైస్. నేను ఫిష్ కర్రీ తినను ఎక్కువ అని చెప్పేసి మా అమ్మమ్మ చికెన్ అయితే చేసింది. సో, బగారా రైస్, చికెన్ కర్రీ. ఇంకా తిన్న తర్వాత ఈరోజు బావి దగ్గర అలుకుడనమాట. సో, అలుకుడు చేయడానికి ఇంటి దగ్గర నుండే కొబ్బరికాయ, కొన్ని ఫ్లవర్స్, అగరబత్తి అలాంటివన్నీ తీసుకొనైతే మేము బావి దగ్గరికి వెళ్తున్నాము. మా మామయ్య వాళ్ళైతే ముందే వెళ్లారు. సో, అలుకుడు చేయడం అంటే ఏంటి? అసలదెలా చేస్తారు? అనే వాళ్ళ కోసం కూడా ఈ వ్లాగ్ యూజ్ అవుతుంది. అదెలా చేస్తారనేది ఈ వ్లాగ్‌ని ఎండ్ వరకు చూస్తే మీకర్థమవుతుంది. సో, ఇలా ఒక మండే అని చెప్పి కడతారు. సో, దాంట్లో ఒడ్లు పోసి ఒక 2 డేస్ అయితే అలా పెడతారు. నానబెట్టిన ఒడ్లని అలా పెడితే ఒక 2 డేస్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి మొలకలనేవొస్తాయి. సో, ఇలా మొలకలొచ్చిన వాటిని మనం పొలంలో తీసుకెళ్ళి చల్లాలి. చల్లితే అది నారులాగా మారి దాన్ని వరిలాగా మనం యూజ్ చేసుకుంటామనమాట. సో, ఈ అలుకుడు చేయడానికి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. మన చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ వాళ్ళైతే పాటించేది ముఖ్యంగా. అదొక కల్చర్ అండ్ ట్రెడిషన్ టైప్‌గా. చూసారు గదా! ఇలా వరం మించి అక్కడ నడుచుకుంటూ ఎళ్ళాము. సో, బేసిక్‌గా ఇంకా మా మమ్మీ అవైలబుల్‌లో ఉంది. ఇంటి ఆడపిల్ల చేస్తే మంచిదని చెప్పి మా మమ్మీతో చేయించారనమాట. సో, అలుకులు చేయడానికి మనకైతే ముఖ్యంగా ఒక 5 పలుగురాళ్ళైతే కావాలి. ఇలా వైట్ కలర్‌లో ఉంటాయి గదా! సో, అవి నార్మల్‌గా వెళ్ళే దారిలోనే ఏరుకుంటూ ఎళ్ళామనమాట. ఒక 5 ఏదో మాకు దొరికినవి తీసేసుకున్నాము. ఇలా దాన్ని ఒక ప్లేస్‌లాగా సెట్ జేసి 5 రాళ్ళకి మాత్రం మనం క్లీన్‌గా కడిగేసి ఈ కుంకుమ, పసుపు ఇలా బొట్లు పెట్టి ఇంకా అక్కడే ఫ్లవర్స్ అన్నీ పెడతామనమాట. పెట్టి దానికే ఆహ్, మనం ఏం చేస్తామంటే బోనంలాగా ఒక అంటే రైస్ వండుకొని తీసుకొస్తామనమాట. బేసిక్‌గా పసుపన్నం కానీ, లేకపోతే మనం ఇంట్లో వండిన నిండు కుండ అన్నంలో నుంచే కొంచెం వైట్ రైసే ఒక బాక్స్‌లో తీసి పెట్టుకొని అదైనా తీసుకురావచ్చు. సో, ఏదైనా చేస్తారనమాట. సో, మేమిక్కడ ఏం చేసామంటే ఇంట్లో వండిన అన్నంని ఒక బాక్స్‌లో ముందుగానే మార్నింగే తీసిపెట్టి అదే బోనంలాగా తీసుకొచ్చాము. ఇంకా ఆబ్వియస్‌లీ ఊర్లో అన్ని కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ మనకు దొరుకుతాయి కాబట్టి మా అమ్మమ్మోళ్ళ ఇంట్లో నుండే ఈ ఫ్లవర్స్ అయితే తెంపుకొని తీసుకొచ్చాము.
మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ మొలకని ఫస్ట్ ఇక్కడే చల్లుతామనమాట. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి అక్కడ దేవుడిలాగా పూజిస్తున్నాం కదా! ఆకులలో బోనం అయితే మనం తెచ్చిన అన్నం పెట్టి ఇంకా దానికి అగరబత్తి, కొబ్బరికాయ ఇలాంటివన్నీ కొట్టేసి ఫస్ట్ ఈ ప్లేస్‌లోనే మొలక చల్లుతామనమాట మనం. దీని తర్వాతే మన పొలమంతా చల్లుతామనమాట. సో, ఇదొచ్చేసి కంప్లీట్‌గా అల్కుడు అనేది ప్రాసెస్. మా మమ్మీ అయితే పెళ్ళికి ముందు చేసింది. మళ్ళీ పెళ్ళైన తర్వాత మేబీ తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. మేబీ ఆఫ్టర్ 20, 25 ఇయర్స్ తను మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తుందనమాట. సో, ఎవరికీ ఉండదు. అందరూ ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేయాలనే ఉంటుంది. అందుకే ఫార్మర్స్ అంటే కూడా రెస్పెక్ట్. సో, మాది ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నాకు కూడా ఇలాంటివంటే చాలా ఇష్టం. అండ్ మాక్సిమం టైం దొరికినప్పుడు ఇలాంటి టైంకి నేను ఊర్లోకి వెళ్తే మాత్రం అన్నిట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను. కంపల్సరీ తెలుసుకుంటాను. అవెలా చేయాలి? ఏంటి? అని అవసరమైతే నేను కూడా చేస్తాననమాట. ఏ పొలం పనులైనా సరే. యాక్చువల్‌గా పెళ్ళికి ముందు చాలా పనులు చేసేదాన్ని నేను. తోట పనులు కానివ్వండి, పొలం పనులు కానివ్వండి. బట్ పెళ్ళైన తర్వాత ఇంకా జాబు, పిల్లలు ఇదంతా వల్ల అసలు నాకు టైం సెట్ అవ్వట్లేదు. బట్ ఇప్పటికైనా సరే ఇలాంటి టైమ్స్‌లో మా అమ్మోళ్ళ ఊరికెళ్తే మాత్రం కంపల్సరీ అన్నీ చేసే వస్తాననమాట నేను. సో, ఇదొచ్చేసి నా కంప్లీట్ సాటర్‌డే అండ్ సండే వీకెండ్ వ్లాగ్ అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మా ఫ్యామిలీ అంతా మేమైతే ఒక 2 డేస్ కలిసి స్పెండ్ చేశాము. అది చాలా అనిపిచ్చింది. సమ్మర్ ఎక్కువుండడం వల్ల ఈసారి ఎక్కువ ఎవ్వరం అయితే గ్యాదర్ అవ్వలేకపోయాము. ఎవరింట్లో వాళ్ళకి కంఫర్టబుల్ అని చెప్పి అక్కడే ఉండిపోయాము. జూన్‌లో కొంచెం రెయినీ సీజన్ స్టార్ట్ అవుతదని చెప్పి ఇలా వచ్చామనమాట అందరం ఒక 2 డేస్‌కి. మా అమ్మమ్మ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేమందరం వెళ్లి ఇలా 2 డేస్ టైమ్ స్పెండ్ చేసినందుకు. సో, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి. నా డైలీ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్ ఒస్తాయి. థాంక్ యూ.